ఏంటి శ్యామ అలా చూస్తున్నావు? మీరేంటో మీ ఆలోచన ఏంటో నాకు బాగా తెలుసు. అత్తయ్య గారి దగ్గర సింపతి పొందడం కోసం మీరు డ్రామాలు ఆడారని నాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా నేను కనిపెడుతూనే ఉంటాను. నిజానికి మీ డ్రామాలన్నీ ఎప్పుడో బయటపెట్టి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. కానీ మీరు ఐశ్వర్య యొక్క తరఫున వచ్చారు కాబట్టి ఊరుకుంటున్నాను. మీ నిజ స్వరూపం తెలిస్తే మీలాంటి మనిషి ఫ్రెండ్ అయినందుకు ఐశ్వర్య అక్కకి ఇంట్లో విలువ తగ్గుతుంది అని ఊరుకున్నాను. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి. పరాయి వాళ్ళ భర్త మీద మనసు పడ్డం తప్పు అని తెలుసుకోండి. మీరు వచ్చిన పని మాత్రం చూసుకోండి. అలా చేస్తానని, అలాగే ఉంటానని, తప్పుగా ఆలోచించనని, తప్పుడు దారిలో నడవను అని నాకు మాటిస్తే మీ నిజ స్వరూపం ఎవరికీ చెప్పను. అలా మీ గురించి ఎవరికీ చెప్పకుండా మీ గౌరవాన్ని, ఐశ్వర్య యొక్క గౌరవాన్ని కాపాడుతాను. ఇవ్వండి, మాటివ్వండి. అఖిల్ జోలికి రావద్దని మాట ఇవ్వమంటుంది. ఇవ్వకపోతేనేమో నేను కావాలని చేస్తున్నాను అనుకుంటుంది. ఇస్తేనేమో ఇరుక్కుపోతాను. అఖిల్ బాబు జోలికి రాను అని నాకు మాటివ్వండి. షో ఏంటిలా ఇరుక్కుపోయాను? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? శ్యామా, ఏంటి శ్యామా ఇక్కడున్నావు? ఇప్పుడేం క్లాస్ లేదు కదా నీకు? తను క్లాస్ కోసం రాలేదా ఆంటీ? నాకు క్లాస్ పీకడానికి వచ్చింది. తను నీకు క్లాస్ పీకడం ఏంటమ్మా? అదే ఆంటీ, ఆ దుర్మార్గుడు బ్లాక్మెయిలర్ గురించి నేను అనవసరంగా బాధపడుతున్నానని, అనవసరంగా భయపడుతున్నానని, అనవసరంగా టెన్షన్ పడుతున్నానని, అలా బాధపడద్దని, అలా భయపడద్దని, అలా టెన్షన్ పడద్దని నాకు క్లాస్ పీకుతుంది. అలా టెన్షన్ పడనని చెప్పి తనకి మాట ఇవ్వమని చేయి చాపుతుంది. శ్యామా, నువ్వు నా మంచి కోసమే మాట ఇవ్వమని అడిగావు, కానీ నేను ఆ మాట ఇవ్వలేను. ఎందుకంటే నీకు ఆ మాట ఇచ్చినా కూడా ఆ విషయంలో బాధపడకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా నేను ఉండలేను శ్యామా. అస్సలు ఉండలేను. అందుకే మాట ఇవ్వట్లేదు. సారీ. తనకి నువ్వు సారీ చెప్పడం ఏంటమ్మా? అవును టీచర్, మీరు గురువు స్థానంలో ఉన్నారు. శిష్యులకి సారీలు చెప్పే పరిస్థితి రానివ్వకండి. సర్లే శ్యామా, ఇప్పటికే టీచర్ బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు. రెస్ట్ తీసుకుంటారు. మనం వెళ్దాం పదా. అలాగే అత్తయ్య గారు. వదినా, 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 వదినా,
గురువమ్మ వాళ్ళు సూట్ కేసు తీసుకుని వచ్చారు. కొంపతీసి ఇక్కడ ప్రోగ్రాంలు ఏమైనా ఒప్పుకున్నారా ఏంటి? రావద్దునా, ఏంటి విశేషం? పెద్ద విశేషమే వదినా. మొన్న మధ్య రూపారాణి ఓ సినిమాలో పాట పాడిందని చెప్పాను కదా. ఆ, అవును చెప్పావు. ఆ పాట యూనిట్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందట. అవునా, చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ రూపా. థ్యాంక్ యూ ఆంటీ. నువ్వు మొదటిసారి పాడిన ఆ పాట అంతమందికి అంత బాగా నచ్చింది అంటే నీకు తొందరలోనే మంచి మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు తొందరలోనే పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. అంతా మీ నోటి చలవా ఆంటీ? నా నోటి చలవ మాత్రమే కాదమ్మా, నీ టాలెంట్ కూడా ఉంది. డెఫినెట్గా నువ్వు పెద్ద సింగర్వి అవుతావు. చూస్తూ ఉండు. థ్యాంక్ యూ ఆంటీ. వదినా, ఆ ప్రొడ్యూసర్ గారు రేపు యూనిట్ అందరికీ పార్టీ ఇస్తున్నారట. ఆ? ఆ పార్టీకి రమ్మని మాకు ఫోన్ చేశారు. అవునా, వెరీ గుడ్. వెళ్ళిరండి. నలుగురు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పరిచయం అవుతారు. అలాగే వదినా. ఇంకో 4 రోజుల్లో ఇంకా 1-2 ప్రోగ్రామ్స్ కూడా ఉండొచ్చన్నారు. 4 రోజులు అటు ఇటు తిరగడం ఎందుకు, మీ అవుట్ హౌస్ లోనే ఉండొచ్చు కదా అని చెప్పి బట్టలు సర్దుకుని వచ్చేసాం. మంచి పని చేసావు వదినా. రూపానే కొంచెం మొహమాట పడుతోంది. ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉండాలంటే తను మొహమాట పడుతుంది. మనలో మనకి మొహమాటాలు ఎందుకమ్మా? ఇది కూడా నీ ఇల్లే అనుకో. మీకెప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నారండి. ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వదినా, మీరు పనిలో ఉన్నట్టున్నారు కదా, మేము మా రూమ్కి వెళ్తాం. అలాగే. పదమ్మా, వస్తాం. గురువమ్మ, గురువమ్మ, మీకు దండం పెడతాను గురువమ్మ. దయచేసి ఏ ప్రోగ్రాం ఒప్పుకోవద్దు. ఇప్పుడు నేను వచ్చి పాటలు పాడే పరిస్థితుల్లో లేను గురువమ్మ. దయచేసి అర్థం చేసుకో గురువమ్మ. ప్లీజ్ ప్లీజ్ గురువమ్మ. ఏంటి శ్యామ అంతలా బ్రతిమిలాడుకుంటుంది? గురువమ్మేంటి అంతలా విదిలించుకుంటుంది? ఏదో జరిగింది. ఎప్పుడొచ్చినా గురువమ్మ ఏదో మాట్లాడడం, శ్యామ బ్రతిమిలాడుకోవడం. ఏం జరుగుతోంది? అదేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మేము వచ్చింది పాడడం కోసం కాదు, పార్టీ కోసం. అలాగే తొందరలోనే పాట పాడే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఏంటి అనేది ఫైనలైజ్ అయ్యాక చెప్తాను. ప్లీజ్ గురువమ్మ, వద్దు గురువమ్మ. ఈ పాట ఒప్పుకోవద్దు గురువమ్మ. నా వల్ల కాదు. నీ వల్ల కాదు అంటే కుదరదు. మేం చెప్పినప్పుడు నువ్వు రావాలి, పాడాలి, అంతే. రా. మేము చెప్పినప్పుడు నువ్వు రావాలి, పాడాలి, అంతే. గురువమ్మ,
ఏంటి అంత సీరియస్గా ఉన్నాడు? నేను శ్యామతో మాట్లాడడం వినేశాడా ఏంటి? బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం అన్నయ్య గారు. కానీ శ్యామానే బాగున్నట్టు లేదు. శ్యామ బాగుండకపోవడం ఏంటి అన్నయ్య గారు? శ్యామకేం తక్కువ? చాలా బాగుంది. శ్యామ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అన్నయ్య గారు. బాగుందా? బాధల్లో ఉందా? బాధలేంటన్నయ్య గారు? మీ కోడలికి ఏం బాధలుంటాయి? మా వల్ల మా కోడలికి ఏ బాధలు ఉండవు. కానీ బయటి వాళ్ళ వల్ల ఉండొచ్చు కదా. బయట వాళ్ళంటే ఎవరి గురించి అన్నయ్య గారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ వల్ల ఉండొచ్చు కదా. మా వల్ల? శ్యామకి మా వల్ల బాధలుండడం ఏంటి అన్నయ్య గారు? ఉన్నాయని నేను అనడం లేదమ్మా, ఉండొచ్చు కదా అని అంటున్నాను. చచ్చా, మా వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యామకి ఏ బాధలు ఉండవు, ఏ ఇబ్బంది ఉండదు. నాకు రూపారాయణ ఎంతో, శ్యామ కూడా అంతే కదా. అలాంటప్పుడు శ్యామని నేనెందుకు బాధపెడతాను? శ్యామని నేనెందుకు ఇబ్బంది పెడతాను? అవునవును, నువ్వు అస్సలు బాధ పెట్టవు, అస్సలు ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్టు ప్రూవ్ అయితే మాత్రం నేను ఊరుకోనని నీకు తెలుసు కదా. నేను ఏ రేంజ్లో రియాక్ట్ అవుతానో, ఏ రేంజ్లో పనిష్మెంట్ ఇస్తానో నీకు బాగా తెలుసు కదా. అవును, మీ సంగతి నాకెందుకు తెలియదు అన్నయ్య గారు? తప్పు చేశారని తెలిస్తే ఊరుకోరు కదా. తెలిస్తేనే కాదు, ఒక్కొక్కసారి తెలుసుకొని కూడా తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తాను. అవునవును, అవును అన్నయ్య గారు. సరే అన్నయ్య గారు, మేము అవుట్ హౌస్కి వెళ్తాం. అలాగే రా. వెళ్ళండి. ఏంటి మామయ్య గారు గురువమ్మతో అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? దేని గురించి ఏంటుందబ్బా? ఒకవేళ శ్యామ విషయం ఏమైనా మాట్లాడుతున్నారా? శ్యామకి గురువమ్మకి మధ్య ఏదో జరుగుతుందనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఐశ్రామ్ గౌరు ఏంటి? నా ఇల్లు ఉడుతుంటే ఈ కాగితాలు దొరికినాయమ్మా. ఇందులో పనికొచ్చే ఏమో ఉన్నాయేమో చూడండి. మామయ్య గారు వాయిస్ రికార్డర్ కొన్నారా? ఎందుకు కొనుంటారు? ఇదేంటో చూసి చెప్పవా? మాకు శ్యామ పిన్ని రూమ్ లో దొరికింది. ఈ రికార్డర్ కొనడం వెనుక ఏదో కారణం ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. ఆ రికార్డర్ గురించి ఇప్పుడు తెలుసుకుంటా. కన్నయ్య, గురువమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నా గుండె దడదడలాడ్డం మొదలైంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం ఒప్పుకుంటారోనని చాలా భయంగా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా తొందరగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే కన్నయ్య. అయ్యో, అగ్గిపుల్లేంటి ఇలా జారిపోయింది?
పరధ్యానంగా దీపారాధన చేస్తున్నట్టున్న శ్యామ. అందుకే అగ్గిపుల్ల కింద పడిపోయింది. ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? నా గురించే కదా? మీ గురించా? అవును. నా గురించి ఏమన్నా అనుమానం ఉందా? అనుమానమా? మీ గురించి నాకు అనుమానం ఏంటండి? అదే ఆ మార్ఫింగ్ ఫోటోల విషయంలో నా మీద నీకేమన్నా అనుమానం? వద్దండి, దయచేసి అలా మాట్లాడకండి. మీరు తప్పు చెయ్యరు అని 100కి 100 పాళ్ళు నేను నమ్ముతాను. మిమ్మల్ని ఎప్పటికీ అనుమానించను. అయినా మిమ్మల్ని అనుమానించడం అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుణ్ణే అనుమానించినట్టండి. రాజధర్మం కోసం ఆ రాముడు సీతని అనుమానించాడేమో కానీ ఏ ధర్మం కోసం కూడా సీత ఎప్పుడూ రాముణ్ణి అనుమానించలేదు. సీతమ్మ వారు పుట్టిన భరతగడ్డం మీద పుట్టిన దాన్ని, రాముడు లాంటి భర్తని ఎలా అనుమానిస్తానండి? కన్నయ్య సాక్షిగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని అనువంత కూడా అనుమానించలేదు, ఎప్పటికీ అనుమానించను కూడా. అఖిల్, అఖిల్, హాయ్ విజయ్. హాయ్ విజయ్, ఎంతకాలమైందిరా నిన్ను చూసి? చూసి చాలా కాలమైందిరా, కానీ ఈ మధ్య వినుకున్నాం కదా. వినుకోవడం ఏంట్రా? అదేరా, ఈ మధ్యలో ఫోన్లో మాట్లాడుకున్నాం కదా, ఒకరి గొంతు ఒకరం వినుకున్నాం కదా. అరే ఇలా కవిత్వం మాట్లాడకరా, అర్థం కాక తల బద్దలు కొట్టుకోవాలి. సరే కూర్చో. థ్యాంక్ యూ. చిలకమ్మా, 2 కాఫీ తీసుకురా. అలాగే బాబు. ఇంకేంట్రా విశేషాలు? ఏం లేదురా, కారు చిన్న రిపేర్ వస్తేను గ్యారేజ్లో ఇచ్చాను. ఒక 1 అవర్ పడుతుందన్నారు. దగ్గరలో నువ్వు ఉన్నావు కదా, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. అంటే కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల వచ్చేవే గాని నా కోసం రాలేదన్నమాట. మిత్రద్రోహి. కారు ట్రబుల్ ఇచ్చినా కూడా నువ్వు నా కోసం ఎప్పుడు రాలేదు కదరా, స్నేహద్రోహి. చిలకమ్మా, ఈ ఆకుకూరలు కచ్చే. అలాగేనమ్మా. ఇగో కాపీ ఇచ్చేసి. కాఫీనా? ఎవరికి? అఖిల్ బాబు గారు పెండ వచ్చినారమ్మా. అవునా? అయితే కాఫీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ముందువి కచ్చే. అలాగేనమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని నేను లాస్ట్ మంత్ ఆర్కే కాంప్లెక్స్ లో చూశాను. ఆర్కే కాంప్లెక్స్ అంటే? అదేనండి, ఆర్కే రికార్డింగ్ స్టూడియోలో ఆర్కే షాపింగ్ మాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడికి మీరు వచ్చారు కదా. గురువమ్మ, రూపారాణి, శ్యామ ముగ్గురు టెన్షన్ పడుతున్నారేంటి? ఆర్కే కాంప్లెక్స్ కి మా శ్యామ వచ్చిందా? అవునరా, వచ్చింది.
ఆ రోజు నీకు నేను ఫోన్ కూడా చేశాను, గుర్తులేదా?